లో క్వశ్చన్ అడిగినందుకు మీకోసం మేము ఒక టైమింగ్తో పాట వేస్తున్నాం. దాంతో స్టెప్ వేసుకుంటూ మీరు ఇందాక స్టెప్ నా కోట అయిపోయింది. అయ్యో అయినా పాట వేయండి మీరు ఆయన వెళ్తున్నప్పుడు. థ్యాంక్ యూ. మైక్ ఇచ్చేసారా మీరు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు మంచినీళ్ళు బ్రేక్ ఏమన్నా కావాలండి? పర్లేదు, పెళ్ళిలో ఇదంతా కొంచెం యా మేకప్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కొంచెం స్వెట్, పెళ్లి కొడుకు స్వెట్ వస్తుంటే. ఓకే, నెక్స్ట్ చదివింపులకి ఐ రిక్వెస్ట్. యా నెక్స్ట్ రఘు గారు ఏం చదివించబోతున్నారు అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రఘు గారు. రఘు గారు అని రఘు గారని రఘు గారు ఆశీర్వదించండి ఫస్ట్. యా మీరు మా టీవీలో మా సినిమా ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా. ఏంది అందరూ ఓన్లీ క్వశ్చన్లు, ఎవరు క్యాష్ తీసుకురాలేదా? ఆన్లైన్ అంతా ఇట్రండి సార్. ఈ సినిమా షూటింగు మీ ఎంజాయ్మెంట్ అంతా చూస్తే ఒక ప్రీ వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది. మీ నిజమైన పెళ్ళికి మీ పెళ్ళి ఎప్పుడు ప్లస్ ఎంత ఎంజాయ్ చేశారు ఈ సినిమా? మీరు మూర్తి గారు మాట్లాడుకొని వచ్చారా? లేదు, ఈ సినిమా చాలా చాలా ఎంజాయ్ చేసామండి. ప్రీ వెడ్డింగ్ లాగా ఎంజాయ్ చేశారు. అక్కడ వరకే ఎంజాయ్ చేయనిస్తారు, ఇంకేం అక్కడ మొత్తం. దాని తర్వాత ప్యాకప్ చెప్పి ఇంటికి పంపిస్తారు. సో చాలా 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 ఎంజాయబుల్ ఫిల్మ్. ఫస్ట్ డే నుంచి మా టీంలో ఉన్న వాళ్ళందరూ కానీ పాజిటివ్ ఎనర్జీస్, వెరీ వెరీ ఆ వైబ్ వీళ్ళు కథ చెప్పినప్పటి నుంచి, మీనాక్షి కథ చెప్పినప్పుడు కానీ, టీంలో ఎవరన్నా యాక్ట్రెసెస్ ఎవరికి చెప్పినా అందరు ఫస్ట్ రియాక్షన్ ఉంటుంది కదా కథ విన్నప్పుడు. మేము నర్వస్గా ఉంటాం, అరే ఈ కథ నచ్చుతుందా లేదా, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేస్తున్నారు, అందరు నమ్ముతున్నారు. సో ఫస్ట్ నరేషన్ నుంచి అందరూ పడి నవ్వుతున్నారు అనమాట. రావు రమేష్ గారు కూడా వచ్చారో తెలియదు ఈరోజు. సో అందరూ ఆ నరేషన్ లెవెల్లోనే ఇంత నవ్వుతున్నప్పుడు మాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. ఓ ఈ సినిమా ఐ థింక్ మనం చాలా ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా ఇవ్వబోతున్నాం అని చెప్పేసి. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో కూడా మేము చాలా చాలాసార్లు మా డైరెక్టర్ కోప్పడేవాళ్ళం అనమాట. మేము టేక్ మధ్యలోనే కట్ చెప్పేసేవాళ్ళం, నవ్వుకుంటూ అందరు నవ్వుకుంటూ చాలా అసలు మళ్ళీ రీటేక్స్ చేసి. సో అలాంటి ఒక ఎనర్జీ, అలాంటి ఒక లాఫ్టర్తో తీసిన సినిమా. రేపు మీరు థియేటర్స్లో అదే ఎనర్జీ, అదే హ్యూమర్, అదంతా మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారని నేను నమ్ముతున్నాను. మీనాక్షి గారు, మీరు మిగతా చాలామంది హీరోలతో చేశారు, వరుస సక్సెస్లతో కూడా ఉన్నారు. నవీన్తో సినిమా చేయడం అనేది ఎలాంటి స్పెషల్? అంత ఈజీ కాదు, ఎందుకంటే ప్రోమోల్లో కూడా చూస్తున్నాం, ఒక పట్టాన్ని ఒప్పుకోడు, షార్ట్ ఓకే అయ్యేదాకా. సో నవీన్తో పనిచేయడం. నవీన్ గారితో పని చేసినప్పుడు ఐ థింక్ ఐ లర్న్ సో మచ్. ఎందుకంటే ఇది నా ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ కామెడీ రోల్ చేసిన. అండ్ అంటే నేను కొంచెం నర్వస్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఈ జానర్లో ఫుల్లీ నేను కూడా డైవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందాక సంక్రాంతికి వస్తున్నాంలో ఇట్ వాజ్ నాట్ అ కంప్లీట్ కామెడీ రోల్, కానీ పార్ట్ ఆఫ్ అ కామెడీ స్క్రిప్ట్. కానీ ఈ సినిమాలో ఇట్ ఈస్ అ కామిక్ రోల్ లాగా అండ్ అ కామెడీ స్క్రిప్ట్. సో కొంచెం అండ్ అంటే దే సే నో మేకింగ్ పీపుల్ క్రై ఈజ్ ఈజీ, కానీ మేకింగ్ పీపుల్ లాఫ్ ఈజ్ ద టఫెస్ట్. అండ్ ఐ థింక్ దెర్ ఈస్ సో మచ్ దట్ ఐ హ్యావ్ లర్న్. ప్రతిరోజు ప్రతి సీన్లో ఐ హ్యావ్ లర్న్ సో మచ్. అండ్ ఐ థింక్ ఆల్ థ్యాంక్స్ టు నవీన్. ఎందుకంటే every time I would come, I would ask him, is this too much, is this too low, how should I take it, and he would guide me correctly. So I think he's been a very supportive co-actor. And ante indaka kuda cheppanu, too much fun on set, ante navtune untanu akkada scenes kuda. So a really great experience and so much to learn from him. Definitely the thing that stands out with him is that he is always wanting to better it, irrespective of how much time it takes, and that is something that is truly beautiful. ప్రోమోస్లోనే చాలా వరకు కామెడీని వాడేశారు అనిపిస్తుంది, సినిమాలో దాచారా? అసలు సినిమాది ఉన్నది ప్రోమోలో ఏది వాడలేదు ఇంకా. సో సినిమాలో చాలా 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 దాచాం. మేము ప్రోమోలో ఇప్పటివరకు రిలీజ్ చేసిందంతా ప్రమోషనల్ మెటీరియలే. పాట విజువల్స్ మీరు చూశారు కదా, పాట విజువల్స్ సినిమాలో. బట్ ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ట్రైలర్ కానీ, నెక్స్ట్ రాబోయే సాంగ్ కానీ, ఇంకా మెల్లమెల్లగా యాక్చువల్గా మేము మన లాస్ట్ 2 వీక్స్లో సాంగ్ షూట్స్లో బిజీ ఉన్నాం. అందుకే ఈవెంట్స్లో కానీ అక్కడక్కడ మేము ప్రమోషన్స్, మీ షోకి కూడా వచ్చాము ఆ రోజు. సో ఈ రోజు నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో
ఇప్పుడు దాకా మీరు చూసిన విజువల్స్ కానీ కంటెంట్ కానీ ఇంకా సినిమాలోది ఏది రివీల్ చేయలేదు. సినిమాలో రివీల్ చేయాల్సిన చాలా చాలా ఎంటర్టైన్మెంట్ పొటెన్షియల్ ఉన్న చాలా కంటెంట్ ఉంది. అది రాబోయే నెక్స్ట్ 1 వీక్లో డెఫినెట్గా రిలీజ్ చేస్తాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రఘు గారు, థ్యాంక్ యూ సో ఫోటో మచ్. తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? తీసారా? ఓకే. తర్వాత రాజు గారికి చదివించడానికి వస్తున్నారు ఆడపిల్ల వైపు నుంచి అన్వర్ గారు. సో చారులత ఫ్యామిలీ నుంచి వస్తున్నారు ఆయన. ఏం చదివిస్తున్నారో చూడాలి. ఓకే, వెల్కమ్ సార్. టీషర్ట్ అదిరి చాలా బాగుంది. ఒక చిన్న కొంచెం అండి, పాపం అలసిపోయారు ఎన్ని చదివింపుల్లో. యా తీసుకుంటాం. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ చదివించులు పక్కన పెడితే నాగవంశీ గారు కట్నం ఎంత ఇచ్చారండి? నేను కట్నం తీసుకునే అల్లుండి కాదండి, నేను రివర్స్లో కట్నం ఇచ్చే అల్లుండి. అది నాగవంశీ గారికి ఇచ్చారు. లేదు, రామవంశీ గారు మాకు కట్నం రూపంలో ఈ సినిమాకి కావాల్సిందంతా ఇచ్చారు. ఈ సినిమా ఒక మంచి సినిమాలాగా రావడానికి కావాల్సిన సపోర్టు, కావాల్సిన ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మంచి సినిమా రావాలని కథలు నమ్మి ఈ సినిమా ఫస్ట్ టైం ఆయన విన్నప్పటి నుంచి మా రైటింగ్ని అప్రిషియేట్ చేసి రేపు ఎడిట్లో కూడా మీ వాళ్ళకి ఏం కావాలన్నా ఇవ్వండి అని చాలా చాలా సపోర్టివ్గా ఈ సినిమా బాగా రావడానికి ఒక మా సినిమా బిహైండ్ ద సీన్స్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ పిల్లర్స్ ఈ సినిమాకి నాగవంశీ మావయ్య. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 14th మీ సినిమా వస్తుంది. ఒకవేళ ఈ సినిమా రాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వద్దండి ఇలాంటి ఒకవేళ చిరంజీవి గారి సినిమా, ప్రభాస్ గారి సినిమా ఇలాంటివి అడిగినప్పుడు ఇలా గంట పెట్టారు. శర్వానంద్ ఇలా ఎప్పుడైనా మీరు ఏదైనా ఆన్సర్ చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా పడితే మేము ఈ గంట మోగిస్తూ ఉంటాం. అవునా? ఒక స్టెప్ కూడా వేయించండి. స్టెప్ కూడా ఇస్తాం. ఇప్పుడు గంట మోగింది కాబట్టి మీరు స్టెప్ వేయాలి. సంక్రాంతికి మిగిలిన 4 సినిమాల్లో ఏ సినిమాకి వెళ్తారు? మిగిలిన 4 సినిమాల్లో మీరు ఏ సినిమా చూస్తారు ఫస్ట్? ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తాను. ఒకే రోజు వస్తే అన్ని సినిమాలు చూస్తానండి. నేను సినిమా ఒక రోజు 6 సినిమాలు చూసిన హిస్టరీ కూడా ఉంది నాకు. సో అలా ఏం లేదు. ఈ సంక్రాంతికి అదే అంటున్నాను కదా, యాక్చువల్గా ఆడియన్స్కి చాలా కష్టం, ఎందుకంటే మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో అన్ని సినిమాలు గ్యాప్తో వస్తున్నాయి కాబట్టి చిరంజీవి గారిది ఐ థింక్ 12th ఎప్పుడు వస్తుంది. సో నేనైతే ఫస్ట్ ప్రభాస్ గారి సినిమా చూసి అటు నుంచి చిరంజీవి గారి సినిమాకి వెళ్ళి అటు నుంచి నా సినిమాకి వెళ్తాను. సో బ్లాక్లో టికెట్లు కొన్ని సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి కదా, మీరు బ్లాక్లో ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూస్తుంది ఏ సినిమా చూసారు? నేను ఐ థింక్ బాహుబలి అనుకుంటా. అప్పుడు కూడా బ్లాక్లో కొన్నారు మీరు? ఫస్ట్ డే దొరకలేదు అప్పుడు నాకు. సో ఐ థింక్ అదే బాహుబలి నాకు. మీనాక్షి గారు, ఈ సినిమా అంతా పోస్టర్ నుంచి టీజర్ వరకు మొత్తం వెడ్డింగ్ వైపు కనిపిస్తుంది కదా, మీరు ఎంజాయ్ చేసిన వెడ్డింగ్ మూమెంట్ ఏంటండి మీ లైఫ్లో? మీ చుట్టాలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ? అంటే ఇప్పుడు నిజంగా నాకు ఎక్సైట్మెంట్ ఇది అయిపోయింది, ఎందుకంటే ఎన్నిసార్లు నా పెళ్ళి అయిపోయింది ఆన్ స్క్రీన్. సో ఇప్పుడు నాకు పెళ్ళికి ఎక్సైట్మెంట్ లేదు. కానీ అది పక్కన పెడితే ఇన్ జనరల్ నాకు అది గెట్టింగ్ రెడీ నాకు చాలా ఇష్టం. ఈ ఫుల్ ఫన్ వైబ్లో అది అండ్ అలా సీన్స్లో కూడా చేసి నాకు యాక్టింగ్కి ఎంత స్ట్రెస్ లేదు, ఎందుకంటే యూ జస్ట్ హ్యావ్ టు బీ దేర్, ఫాలో ద రిచువల్స్. అక్కడ అది మన పండిత్ గారు ఉన్నారు కదా, దే హ్యావ్ మోర్ స్ట్రెస్ ఆఫ్ సేయింగ్ దట్ అది నిజంగా ఉందా లేదా ఎక్కడ కట్ చేయాలి అని. సో అంటే ఐ రియలీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ షూటింగ్ ఫర్ దిస్. అండ్ మీరు అలా చెప్పినట్టు ఉంది, డెఫినెట్గా ఇది ఒక ఫన్ పెళ్ళి సెలబ్రేషన్ వైబ్, పండగ వైబ్ ఉంది. అండ్ సంక్రాంతికి ఇది పర్ఫెక్ట్ స్పేస్లో ఐ థింక్ ఇట్స్ ఫిట్టింగ్ ఇన్. సో యా. గిఫ్ట్ తీసుకురాలేదు మీరు? ఇలా ఏం రాసారా? సేమ్ అదేనా మీరు? అదే. ఓకే 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 థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫోటో గ్యాపా? మీకు నాకు ఇద్దరికి గ్యాప్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి ఎలాంటి గ్యాప్ రాకూడదు అని గ్యాప్ టీషర్ట్ వేసుకొచ్చి మరీ చదివించారు. థ్యాంక్ యూ అన్వర్ గారు. అండ్ నెక్స్ట్ మన ఏమైనా బ్రేక్ తీసుకోవాలా? మనకి ఏం లేదా? ఓకే, వెంటనే పిలిచేద్దాం మనం. ఆ ఎనర్జీకి బ్రేక్ లేదు అసలు. కుమార్ గారు రిక్వెస్ట్. ఇప్పుడు నెక్స్ట్ చదివించడానికి కుమార్ గారు వేదిక మీదకి వస్తున్నారు. మన మీమర్స్ వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు చాలా మంది. వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళు కూడా ఏదో గిఫ్ట్స్ ఇచ్చినట్టున్నారు. దీని తర్వాత మనం
మధ్య మధ్యలో థ్యాంక్ యూ సార్. టీ షర్ట్ బాగుంది, చాలా బాగుంది. మైక్ ఇదిగోండి. మీ ఎనర్జీ థ్యాంక్ యూ సో మచ్ సార్. వాళ్ళ ఎనర్జీ నా ఎనర్జీ. కాదు, మీ ఎనర్జీ వల్ల వాళ్ళ ఎనర్జీ జనరేట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉన్నారు? సూపర్. థ్యాంక్ యూ. యా, ముందుకు రండి. కుమార్ గారు ముందుగా అది ఇచ్చి ఫోటో తీసుకోండి. ఇవ్వడానికే తెచ్చారు కదా కుమార్ గారు. ఇదంతా ఆల్బమ్ చేసి మీ అందరికి పంపిస్తాం. అంటే మీ లవ్ స్టోరీస్ అన్నీ కూడా మీ నుంచే స్టార్ట్ అవుతాయి కదా. సో ఈ లవ్ స్టోరీ ఏమన్నా మారిందా? అమ్మాయి సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, రాజు గారు కదా. సినిమాలోనా మీరు అనేది? ఆ సినిమాలో ఉన్నాయి. ఓకే. ఏంటిలో మీ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీస్ అన్ని మీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఆ. ఈసారి ఏమన్నా మారిందా? రాజుగారు కదా, రాజుగారు వెంట రాణి పడిందా, రాణి వెంట రాజుగారు పడ్డారు. జనవరి 14th. ఇది కూడా చెప్పరా? లేదు, మీరు ట్రైలర్లో మీకు రివీల్ అవుద్ది. చాలా చాలా కీ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. బట్ డెఫినెట్లీ ఒక చాలా చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. అంటే ఈ కామెడీ, ఈ ఎంటర్టైన్మెంట్ వెనకాల అన్ఎక్స్పెక్టెడ్ స్టోరీ లైన్స్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ చాలా మంచి లవ్ స్టోరీ ఉంది. గోదావరి స్లాంగ్ ఏమైనా కష్టం అనిపించింది? లేదు, అలా కష్టపడితే మనకి ఏది కష్టం. యాక్చువల్గా ఏ స్లాంగ్ మాట్లాడాలన్నా కష్టమే. బట్ ఒక్కసారి దాన్ని మనం హార్డ్ వర్క్ చేసి దానికి ప్రెప్ చేసుకొని దాన్ని ఇనఫ్ రిహర్సల్ చేసుకుంటే డెఫినెట్గా చేయొచ్చు. నాకు ఆ ప్రాసెస్ ఏమన్నా డిఫికల్ట్ అనిపించింది? ఈ సినిమాకి సంబంధించే వరకు అదొక్కటి క్రాక్ చేయాలనిపించింది మీరు? లేదు, అలా ఏది అంటే ఒకటి డిఫికల్ట్ ఒకటి ఈజీ అని నేను అనరు. అన్ని డిఫికల్టే. మనం స్క్రీన్ మీద మీరు చూస్తుంది ఏది సహజంగా అనిపించినా అది ఫస్ట్ టైం చేసినప్పుడు అది డిఫికల్టే. అది దాని తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ అది క్రాక్ చేసి ఇంకొక 1 వీక్ రిహర్సల్ తర్వాత ఇంకొంచెం బెటర్ అవుతుంది, ఇంకో నెల తర్వాత ఇంకొంచెం బెటర్ అవుతుంది. సో ఈ నాకు యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ జోగిపేట్ శ్రీకాంత్ క్యారెక్టర్ ప్లే చేసినప్పుడు నాకు ఆ యాక్సెంట్ పట్టడం నాకు చాలా కష్టం అనిపించింది ఫస్ట్ 1 month. ఏజెంట్ స్థాయిలో నెల్లూరు స్లాంగ్ చేసినప్పుడు అప్పుడు కూడా నాకు అది చాలా కష్టం అనిపించింది. బట్ ఈవెన్చువల్లీ సినిమా వచ్చినప్పుడు అందరు చాలా బాగుందని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో అది ఒక గ్రాడ్యువల్ ప్రాసెస్. అది ఈ సినిమాలో కూడా ఆ ఫ్లేవరు అదంతా వీలైనంత వరకు వీ ట్రై టు బీ ఆనెస్ట్ టు దట్ వరల్డ్. మీ ఎనర్జీ అంటే చాలా ఇష్టం సార్. మీరు లైవ్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీనాక్షి గారు, సంక్రాంతి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ ఇద్దాం. కొంచెం దగ్గరికి వెళ్ళరా కుమార్ గారు. సంక్రాంతికి ఒక సెంటిమెంట్ అయిపోతుందేమో మీకు? అంటే హోప్ఫుల్లీ అండి, ఎందుకంటే ఇది కూడా ఒక మంచి స్క్రిప్ట్, మంచి స్టోరీ లైన్ అండ్ ఫ్యామిలీస్కి డెఫినెట్గా దిస్ ఇస్ గోన్ బీ వన్ ఫన్ ఎంటర్టైనర్. అది ఫెస్టివల్ అయితే లేదా అది ఓకే, కానీ ఈ సినిమా డెఫినెట్గా వాట్ ఎవర్ టైమ్ ఇట్ కమ్స్ వుడ్ హ్యావ్ బీన్ అ గుడ్ ఫ్యామిలీ ఫేవరెట్ ఫర్ షూర్. సో లక్కీలీ ఇట్ ఈస్ ఆన్ సంక్రాంతి, సో నేను కూడా హ్యాపీ. విష్ యూ గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫోటో తీసుకున్నారు కదా కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇద్దరిని పిలుద్దాం కదా. అందులో నాగేశ్వరరావు గారు అండ్ తారక్ గారు మీకు చదివించడానికి వేదిక మీదకి వస్తున్నారు. మరి రాజు గారి పెళ్లికి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాగేశ్వరరావు గారికి, తారక్ గారికి స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ సార్. యా, ముందుగా నాగేశ్వరరావు గారు, తారక్ గారు. ఇక్కడ మీ రిసెప్షన్లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలో రే ఇది వచ్చేస్తున్నట్టు నవీన్ గడ్ అనే పేరు ఎప్పుడైనా తెలుసుకున్నారు? నేను అసలు ఏమంటారు, నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో సంగీత్ ఎంసీగా చేసేవాడిని. చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు. సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా. సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా, అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు. అంటే మీరు వెళ్ళకపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు? ఏంటది? మీరు వెళ్ళకపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ? లేదు, నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని. అయితే చాలా మంది అడుగుతున్నారు, బట్ నేను ఈవిడ గురించి క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతా. సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా, లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది? అవి సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఇక్కడ దాకా వచ్చేసింది? లేదు, ప్రతి సంక్రాంతికి భోగి మంటలు, ఈ పతంగులు, మీనాక్షి చౌదరి, ఈ 3 కామన్. సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ, తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికి. సో అందుకు తీసుకున్నాం. ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు. ఫైనల్గా ఒక క్వశ్చన్, రాజుగారు 7 చేపల్లో ఒక చేప ఎందుకు హ్యాండిల్ చేస్తారు?
రాజుగారు 7 చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు? ఎండలేదు. ఎందుకు ఎండ లేదు? ఎండ లేదేమో ఆ రోజు. నేను ఆ పాఠం చెప్పినట్టు నేను స్కూల్కి వెళ్ళలేదు. సో ఆ రోజు నేను స్కూల్ బంక్ కొట్టానండి. సరే, ఫైనల్గా మీ చదివింపులు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ 100 crore క్లబ్. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మాకు 100 crore స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తారక్ గారు. ఇప్పుడు నాగేశ్వరరావు గారు, మీరు ఏం చదివిస్తున్నారు?